మాచిరాజు భక్తి ప్రేక్షకులకు స్వాగతం. కలియుగవాసుడైన వెంకటేశ్వర స్వామిని మనం ఆరాధన చేసేటప్పుడు శ్రావణ మాసంలో తప్పనిసరిగా శనివారం నాడు 5 ఒత్తులతో ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. అలాగే ఏక ఒత్తితో అఖండ దీపారాధన కూడాను ఆచరించవచ్చు. సహజ సిద్ధంగా తిరుమల వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు స్వామివారి దగ్గర ముడుపు కట్టే సంప్రదాయం ఉంది. కోరిన కోరికలు అభీష్టాలు సిద్ధింపజేసుకోవడానికి ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట అన్న సందంగా స్వామివారికి మొక్కుబడులు చెల్లించుకునేందుకు మనం సన్నద్ధత వ్యక్తం చేస్తాం. ఎన్ని పనులున్నప్పటికీ కూడాను ఆ స్వామిని మాత్రం మర్చిపోకూడదు. ఇప్పుడు కాదులే తర్వాత చూస్తాను అని కూడా అనుకోకూడదు. ముడుపు కట్టి స్వామివారికి నమస్కారం చేసుకునే విధానం చాలా గొప్పది. ఎలాగంటే పరమ పవిత్రవంతమైనటువంటి శనివారం నాడు తల నిండా స్నానం ఆచరించి వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ నుదుట ఎరుపు రంగు బొట్టును వెంకటేశ్వర స్వామి బొట్టుగా అలంకరణ చేసుకొని పట్టు వస్త్రాలు ధరించి దీపారాధన ఆచరించి ఒక తెల్లటి వస్త్రాన్ని తీసుకొని దానికి పసుపు రాసి నీటితో పసుపు చక్కగా రాసి పరమ పవిత్రవంతమైనటువంటి భావనా తత్పరతో 11 రూపాయలను ఆ యొక్క వస్త్రంలో ఉంచి మూటగట్టి వెంకటేశ్వర అష్టోత్తర నామాల్ని చదువుకుంటూ గోవిందనామాన్ని స్మరిస్తూ వెంకటేశ్వరుని పాదాల చెంత ఉంచి మీ అభీష్టాన్ని తెలియజేస్తూ, స్వామి నీ అనుగ్రహాన్ని ప్రసాదించు, నీ తిరుమల దర్శనమయ్యేందుకు నాకు అనుగ్రహాన్ని ఇవ్వవలసింది అని కోరుకోవాలి. తాము కోరినటువంటి అభీష్టాన్ని స్వామికి విన్నవించుకోవాలి. వెంటనే కలియుగవాసుడైనటువంటి శ్రీనివాసుడు మన అభీష్టాన్ని నెరవేరుస్తాడు. అది ఆరోగ్యపరంగా కావచ్చు, ధనపరంగా కావచ్చు, భూ సంబంధమైన పరంగా కావచ్చు, కోర్టు సంబంధమైన పరంగా కావచ్చు, భార్యాభర్తల పరంగా కావచ్చు, అమ్మ ఆరోగ్యపరంగా కావచ్చు. ఎలా చూసినప్పటికీ కూడాను ఆయన అన్ని విధాలా కూడాను మానవాళిని కంటికి రెప్పలా కాపాడేందుకు ఆయన ఆపద మొక్కులు వాడిగా ఉన్నాడు. అందుకే ఆపద వచ్చినప్పుడు ఆ స్వామిని తలవటమే కాదు, ప్రతినిత్యం కూడాను ఆ స్వామి నామాన్ని తలుచుకుంటేనే చాలు, మనకు ఎటువంటి ఆపదలు రావు. అయితే మన కష్టాల్ని కడజేర్చేటువంటి కలియుగ దైవానికి మొక్కులు చెల్లించేటువంటి విధంలో మనం ఈ విధమైనటువంటి మొక్కుబడితో పాటుగా స్వామి దర్శనం కోసం అనుక్షణం ఎదురు చూస్తూ, స్వామి యొక్క పిలుపు కోసం ఎదురు చూస్తూ మనం ఎప్పుడు వెళ్దామా అని చెప్పేసి అనుకోవాలి. అలా ఎవరైతే భావన చేస్తారో వారి వెంట స్వామి కంటికి రెప్పల గోవిందునిలా కాపాడి రక్షిస్తాడు. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ కృతజ్ఞతాభినందనలు. 5 లక్షల మంది బాగా వీక్షించారు. త్వరలో 1 కోటి మంది కూడా చూడాలనేటువంటి సంకల్ప సిద్ధి ఆ పరమేశ్వరుడు మాకు ఇస్తాడనే గట్టి నమ్మకం. ఎందుకంటే ఈ యొక్క మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతినిత్యం ప్రతి ఒక్కరికి కూడాను ఉపయోగపడేటువంటి అనేక సమస్యల యొక్క పరిష్కార మార్గాలు మేము మీకు శాస్త్ర పరిజ్ఞాన రీత్యానే చెబుతున్నాం. దీనిలో ఎటువంటి మాయాజాలాలు లేవు. ఇది అసలు సిసలైనటువంటి ధర్మ మార్గంలో నడుస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్. పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలతో మీ అందరూ బాగుండాలి, అందరిలో మేముండాలి అనేటువంటి సంకల్ప సిద్ధితో ఈ మాచిరాజు భక్తి ఛానల్ను మేము యూట్యూబ్ ఛానల్ను ఈ విధంగా కృషి చేస్తున్నందుకు ప్రేక్షకుల హృదయాలలో
కలకాలం మేము స్థిరంగా ఉండాలని మరింతగా కోరుకుంటూ మరింతగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.